సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఒక సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉందని మనం సింపుల్ గా ఐడెంటిఫై చేయాలంటే ఆ సెంటెన్స్ లో కొన్ని క్లూ వర్డ్స్ చూసి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. వీటిని క్లూ వర్డ్స్ ఆర్ వీటిని కీవర్డ్స్, వీటిని కొండ గుర్తులు లేదా బండ గుర్తులు అంటాం. అవేంటంటే డైలీ అనే పదం వచ్చిన, డైలీ అనే వర్డ్ వచ్చిన, ఎవ్రీ అనే వర్డ్ వచ్చిన, ఎవ్రీ డే, ఎవ్రీ మీద ఎవ్రీ డే కావచ్చు, ఎవ్రీ వీక్ కావచ్చు, ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కావచ్చు, ఎవ్రీ మార్నింగ్ కావచ్చు, ఎవ్రీ ఈవినింగ్ కావచ్చు, ఇలాంటి ఎవ్రీ అనే పదం వచ్చిన, ఆల్వేస్ ఎల్లప్పుడు అనే పదం వచ్చిన, సెల్డమ్ అనే పదం వచ్చిన, సమ్ టైమ్స్ అనే పదం వచ్చిన, యూజువల్లీ అనే పదం వచ్చిన, ఫ్రీక్వెంట్లీ, రెగ్యులర్లీ, రేర్లీ, ఆఫెన్, జనరల్లీ, నార్మల్లీ, అకేషనల్లీ, నెవర్, ఎవర్ ఇలాంటి వర్డ్స్ ఉంటే, ఆ సెంటెన్స్ లో ఇలాంటి ఏదైనా ఒక వర్డ్ ఉంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ గా మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ద సన్ డాష్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అన్నాడు. ద సన్ డాష్ రైజ్ ఇన్ ద ఈస్ట్. సో ఈ సెంటెన్స్ ఏంటంటే ఇది యూనివర్సల్ ట్రూత్, నగ్న సత్యం. సో సన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉంది కాబట్టి రైజ్ అనే వెర్బ్కి ఏం చేర్చాలంటే ఎస్ చేస్తే సరిపోతుంది, రైజెస్ వస్తుంది. అలాగే సెకండ్ సెంటెన్స్, హీ యూజువల్లీ డాష్ స్పీక్ ఇంగ్లీష్. హీ యూజువల్లీ డాష్ స్పీక్ ఇంగ్లీష్, ఇది హ్యాబిచువల్ యాక్షన్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా ఐడెంటిఫై చేసామంటే యూజువల్లీ అనేటువంటి వర్డ్ ఉంది, సో సింపుల్ ప్రజెంట్ టెన్స్. కాబట్టి ఈ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి స్పీక్ అనేటువంటి వెర్బుకి ఎస్ చేస్తే సరిపోతుంది, స్పీక్స్ వస్తుంది. నెక్స్ట్, ఐ డాష్ గో టు కాలేజ్ డైలీ. నేను రోజు కాలేజీకి వెళ్తాను, ఇది హ్యాబిచువల్ యాక్షన్, నా అలవాటు. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి ప్లెయిన్ వెర్బే వస్తుంది. దీనికి ఎటువంటి ఈఎస్ కానీ ఎస్ కానీ వాడకూడదు, ఎందుకంటే సబ్జెక్ట్ ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ ప్లూరల్ నెంబర్ ఉంది. దే డాష్ కమ్ టు మై హౌస్ ఆల్వేస్, వారు ఎల్లప్పుడూ మా ఇంటికి వస్తారు, హ్యాబిచువల్ యాక్షన్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్. కానీ సబ్జెక్ట్ దే అనేది ప్లూరల్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లెయిన్ వెర్బే వస్తుంది, కమ్మే వస్తుంది. అలాగే వీ డాష్ ఈట్ ఫుడ్, ఇది యూనివర్సల్ ట్రూత్, నగ్న సత్యం. మనం అన్నం తింటాం, మనమే కదా, అందరూ అన్నమే తినేది. సో కాబట్టి ఇదేంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ వి అనేది ఇక్కడ సబ్జెక్ట్ మనం ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ ఉంది కాబట్టి ప్లెయిన్ వెర్బే వాడాలి, వి ఈట్. అలాగే షీ డాష్ కట్ వెజిటేబుల్స్, ఆమె కూరగాయలు కట్ చేస్తుంది, ఇది ఆమెకి హ్యాబిచువల్ యాక్షన్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్. షీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉంది కాబట్టి వెర్బుకి ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ గానీ వాడాలి. సో టీ ఉంది కాబట్టి ఎస్ పెడితే సరిపోతుంది, షీ కట్స్ వెజిటేబుల్స్. నెక్స్ట్, రాజు డాష్ రీడ్ బైబిల్. రాజు బైబిల్ చదువుతాడు, ఇది హ్యాబిచువల్ యాక్షన్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. రాజు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉంది కాబట్టి రీడ్ అనే వెర్బుకి ఎస్ పెడితే సరిపోతుంది. సో ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి మీకు సింపుల్ గా వివరించాను. నెక్స్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సెకండ్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ముందు స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్. బీ ఫార్మ్, యామ్, ఈజ్, ఆర్ అని బీ ఫార్మ్ యూజ్ చేయాలి. తర్వాత V1 కి ఇన్ ఫార్మ్ యూజ్ చేయాలి, తర్వాత ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. సో యామ్, ఈజ్, ఆర్ ఎక్కడ యూజ్ చేయాలి మీకు డౌట్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ వచ్చినప్పుడు యామ్ అనేటువంటి బీ ఫార్మ్ యూజ్ చేయాలి. అలాగే సబ్జెక్ట్ ప్లేస్ లో ఈ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, నేమ్ వచ్చినా, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్ అంటాం వీటిని. ఈ, షీ, ఇట్, నేమ్ వస్తే అప్పుడు ఈజ్ అనేటువంటి బీ ఫార్మ్ యూజ్ చేయాలి, సింగులర్ నెంబర్ యూజ్ చేయాలి. అలాగే సబ్జెక్ట్ ప్లేస్ లో వి వచ్చిన, యూ వచ్చిన, దే వచ్చిన, నేమ్స్ వచ్చిన, వి ప్లూరల్ నెంబర్, యూ సింగులర్ అండ్ ప్లూరల్ నెంబర్, దే ప్లూరల్ నెంబర్, నేమ్స్ ప్లూరల్ నెంబర్, ఇలాంటి ప్లూరల్ నెంబర్ వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి. ప్రజెంట్ టెన్స్ లో సింగులర్ నెంబర్ వస్తే యూజ్ చేయాలి, ప్రజెంట్ టెన్స్ లో ప్లూరల్ నెంబర్ వస్తే ఆర్ యూజ్ చేయాలి. ఈ ప్రజెంట్ కంటిన్యూ ఎప్పుడు యూజ్ చేస్తారంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఒక పని ప్రస్తుతము జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు, ఒక పని ప్రస్తుతము జరుగుతూ ఉన్నప్పుడు ఈ టెన్స్ ని యూజ్ చేయాలి. ప్రజెంట్ కంటిన్యూస్ లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఏదైనా ఒక పని ప్రస్తుతము జరుగుతూ ఉన్నట్లయితే దానిని ప్రజెంట్ కంటిన్యూస్ లో తెలపాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డాష్ టీచ్ ఇంగ్లీష్ నౌ. ఇప్పుడు నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్, ఇప్పుడు పని జరుగుతుంది కాబట్టి. సో ఐ అనే సబ్జెక్ట్ ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఏమి రావాలంటే యామ్ అనేటువంటి బీ ఫార్మ్ యూజ్ చేయాలి. తర్వాత టీచ్ అనే వెర్బుకి ఇన్ ఫార్మ్ రావాలి, యామ్ వచ్చింది, ఇప్పుడు V1 కి ఇన్ ఫార్మ్ చేర్చాలి. కాబట్టి టీచ్ అనే వెర్బుకి టీచింగ్ రావాలి. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ, నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను. అలాగే యూ డాష్ రైట్ నోట్స్ ఎట్ ప్రజెంట్.
ప్రస్తుతం నువ్వు నోట్స్ రాస్తూ ఉన్నావు, ప్రస్తుతం రాస్తున్నావు కాబట్టి ప్రజెంట్ కంటిన్యూ. సో యు అనేది ఇక్కడ మనం ప్లూరల్ నెంబర్ యూజ్ చేయాలి కాబట్టి ఆన్ అనేటువంటి బీ ఫామ్ యూజ్ చేయాలి. తర్వాత రైట్ అనే వెర్బుకి ఇన్ ఫామ్ యూజ్ చేయాలి. రైటింగ్ వెర్బు యొక్క చివరి అక్షరము ఈ ఉన్నప్పుడు దానికి ఇన్ ఫామ్ చేర్చేటప్పుడు ఈ పోతుంది, ఈ ప్లేస్ లో ఐఎన్జి రాయాలి. యు ఆర్ రైటింగ్ నోట్స్ ఎట్ ప్రెసెంట్. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్, డిస్టర్బ్ చేయబాకండి. డోంట్ డిస్టర్బ్ దెమ్, వారిని డిస్టర్బ్ చేయబాకండి. దే డాష్ లిజన్ క్లాస్, వారు క్లాస్ వింటున్నారు. అంటే వారు ఎప్పుడు వింటున్నారు? డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్ ఎప్పుడు అంటాం? ఇప్పుడు జరుగుతున్నప్పుడు. డోంట్ డిస్టర్బ్, లిజన్, సి ఇలాంటి అంటాం, అంటే అక్కడ జరుగుతున్నప్పుడు. కాబట్టి ఇక్కడ దే అనేది ప్లూరల్ నెంబర్ కాబట్టి ఆర్ అనే బీ ఫామ్ రాయాలి. లిజన్ అనే వెర్బుకి ఇన్ ఫామ్ చేర్చాలి. దే ఆర్ లిజనింగ్. అలాగే షీ డాష్ ఈట్ ఫుడ్ నౌ, ఆమె ఇప్పుడు అన్నం తింటుంది. ఆమె ఇప్పుడు చేస్తుంది అంటే ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూ. సో షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఈజ్ వస్తుంది. షీ ఈజ్. ఈట్ అనే వెర్బుకి ఏం చేర్చాలంటే ఇన్ ఫామ్ చేర్చాలి. షీ ఈజ్ ఈటింగ్ ఫుడ్ నౌ, ఆమె ఇప్పుడు అన్నం తింటుంది. సో ఈ రకంగా ప్రజెంట్ కంటిన్యూస్ లో సబ్జెక్టు ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఈ షీ ఇట్ నేమ్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ప్లూరల్ నెంబర్ వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ప్రస్తుతం ఒక పని జరుగుతున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్రజెంట్ కంటిన్యూలో తెలియపరచాలి. సో ప్రజెంట్ కంటిన్యూలో వెర్బుకు ఇన్ ఫామ్ వస్తుంది, యా ముందు బీ ఫామ్ యామ్ ఈజ్ ఆర్ వస్తాయి. కానీ కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని వెర్బ్స్ కి ప్రజెంట్ కంటిన్యూలో ఇన్ ఫామ్ వాడకూడదు. అవేంటో చెప్తాను. ఓకే, సో ఇక్కడ కొన్ని వెబ్స్ చెప్తాను. ఈ వెబ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ లో వాడేటప్పుడు వాటికి ఇన్ ఫామ్ చేర్చకూడదు. అవేంటంటే ఫీల్ అనే వెర్బు, హియర్, సీ, స్మెల్, టేస్టీ, నోటీస్, వీటి ఏమంటే వెబ్స్ ఆఫ్ పర్స్పెక్షన్ అంటాం. ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి ఇన్ ఫామ్ యూజ్ చేయొద్దు. అలాగే నెక్స్ట్ వాంట్, డిజైర్, లైక్, లవ్, హేట్, హోప్, వీటిని ఏమంటాం వెబ్స్ ఆఫ్ ఎమోషన్స్ అంటాం. ఇవి వచ్చినప్పుడు వాటికి ఇన్ఫామ్ యూజ్ చేయదు. అలాగే నో, రిమెంబర్, ఫర్గెట్, థింక్, వీటిని వెబ్స్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ అంటాం. అలాగే హ్యావ్, ఓన్, బిలాంగ్, కంటైన్, వీటిని ఏమంటాం వెబ్స్ ఆఫ్. అలాగే బిలీవ్, అండర్స్టాండ్, వీటిని ఏమంటాం వెబ్స్ ఆఫ్ పొసెషన్ అంటాం. ఇలాంటివి ప్రజెంట్ కంటిన్యూలో యూజ్ చేసేటప్పుడు వీటికి ఇన్ఫామ్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ థింకింగ్ యు ఆర్ రాంగ్, ఇక్కడ ఐ ఆమ్ థింకింగ్ అనకూడదు, ఐ ఆమ్ థింకింగ్ యు ఆర్ రాంగ్ అనకూడదు. ఏమన్నా అంటే ఐ థింక్ యు ఆర్ రాంగ్ అనాలి, ఐ థింక్ యు ఆర్ రాంగ్ అనాలి. సో ఇది రాంగ్ వాక్యం, సెంటెన్స్. అలాగే షీ ఈజ్ లుకింగ్ సాడ్, ఇలా ప్రజెంట్ కంటిన్యూలో షీ ఈజ్ లుకింగ్ సాడ్ అనకూడదు, షీ లుక్స్ సాడ్ అనాలి. ఏమనాలంటే షీ లుక్స్ సాడ్. అలాగే ఈ ఈజ్ హ్యావింగ్ ఏ కార్, ఈ ఈజ్ హ్యావింగ్ ఏ అనకూడదు. ఏమన్నారంటే ఈ హ్యాజ్ ఏ కార్, ప్రజెంట్ కంటిన్యూలో ఈ హ్యాజ్ ఏ కార్ అంటాం. అలాగే ఐ ఆమ్ లవింగ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేటప్పుడు ఐ ఆమ్ లవింగ్ యూ అనకూడదు. ఏమంటామంటే ఐ లవ్ యూ అంటాం. సో ఇలా ప్రజెంట్ కంటిన్యూస్ లో ఈ స్పెసిఫిక్ గా ఈ వెబ్స్ వచ్చినప్పుడు వీటికి ఇన్ఫామ్ వాడకూడదు. ఓకే, పాజిటివ్ సెంటెన్సెస్. సో ప్రజెంట్ కంటిన్యూస్ లో పాజిటివ్ సెంటెన్స్ ఎలా యూజ్ చేస్తాం అంటే ఐ ఆమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. వీఆర్ కమింగ్, మనం వస్తున్నాము. యు ఆర్ టేకింగ్, నువ్వు తీసుకుంటున్నావు. దే ఆర్ గివింగ్, వారు ఇస్తున్నారు. ఈజ్ ఈటింగ్, అతను తింటున్నాడు. షీ ఈజ్ సింగింగ్, ఆమె పాట పాడుతున్నది. రాజు ఈజ్ ప్లేయింగ్, రాజు ఆడుతున్నాడు. రాణి ఈజ్ ఫ్లయింగ్, రాణి ఎగురుతుంది. సో ఈ రకంగా పాజిటివ్ సెంటెన్స్ లో ప్రజెంట్ కంటిన్యూస్ ని ఇలా యూజ్ చేస్తాం. దీనికి క్వశ్చన్ చేసేటప్పుడు, పాజిటివ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఈ బీ ఫార్మ్స్ ముందు యూజ్ చేస్తే క్వశ్చన్ అవుతుంది. యామ్ ఐ గోయింగ్, నేను వెళ్తున్నానా? ఆర్ వి కమింగ్, మనం వస్తున్నామా? ఆర్ యూ టేకింగ్, నీవు తీసుకుంటున్నావా? ఆర్ వి గివింగ్, మనం ఇస్తున్నావా? ఈజ్ ఈటింగ్, అతను తింటున్నాడా? ఈజ్ షీ సింగింగ్, ఆమె పాడబడుతుందా? ఈజ్ రవి ప్లేయింగ్, రాజు ఆడుతున్నాడా? ఈజ్ రాణి ఫ్లయింగ్, రాణి ఎగురుతుందా? సో ఈ రకంగా బీ ఫార్మ్స్ ముందు యూజ్ చేస్తే పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూలో నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్ మనం ఎలా వేయాలో ఇక్కడ చెప్తాను. నెగిటివ్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ బీ ఫార్మ్ రాసి మధ్యలో నాట్ చేరిస్తే నెగిటివ్ సెంటెన్స్ ఇది. ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్, నేను ఆట ఆడటం లేదు. ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్, నేను ఆడటం లేదు.
వీఆర్ నాట్ రీడింగ్ మనము చదవటం లేదు. యు ఆర్ నాట్ డ్రింకింగ్ నీవు తాగటం లేదు. దే ఆర్ నాట్ మూవింగ్ వారు కదలటం లేదు. హీ ఈజ్ నాట్ టాకింగ్ అతను మాట్లాడటం లేదు. షీ ఈజ్ నాట్ రైటింగ్ ఆమె రాయటం లేదు. ఇట్ ఈజ్ నాట్ లీకింగ్ ఇది లీక్ అవ్వట్లేదు. ఈ రకంగా ప్రజెంట్ కంటిన్యూస్ లో నెగిటివ్ సెంటెన్స్ ఈ రకంగా యూజ్ చేస్తాం. మనం నెగిటివ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఆ యొక్క వెర్బ్ యొక్క వర్డ్ ముందు రాసేసి నాట్ చేరిస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఆంట్ ఐ ప్లేయింగ్ ఇక్కడ యామ్ ప్లేస్ లో ఆర్ రావాలి. ఎఫర్నేటివ్ అంటుంది. ఆంట్ ఐ ప్లేయింగ్ నేను ఆడటం లేదా. ఆంట్ వి రీడింగ్ మనం చదవటం లేదా. ఆంట్ యూ డ్రింకింగ్ నీవు తాగటం లేదా. ఆంట్ దే మూవింగ్ వారు కదలటం లేదా. ఈజెంట్ ఈ టాకింగ్ అతను మాట్లాడటం లేదా. ఈజెంట్ షీ రైటింగ్ ఆమె రాయటం లేదా. ఈజెంట్ ఇట్ లీకింగ్ ఇది లీక్ అవ్వట్లేదా. సో ఈ రకంగా నెగిటివ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది ఉంటే హ్యావ్ ఫార్మ్స్ అంటాం వీటిని. హ్యావ్ ఆర్ హ్యాజ్ యూజ్ చేసి V3 పాస్ట్ పార్టిసిపుల్ అంటాం దీన్ని. హ్యావ్ ఆర్ హ్యాజ్ తర్వాత V3 రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 నెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అయితే మీకు డౌట్ వస్తుంది హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి హ్యాజ్ ఎక్కడ యూజ్ చేయాలని డౌట్ వస్తుంది. హ్యావ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ ఐ సెకండ్ పర్సన్ యు లేదా ఫస్ట్ పర్సన్ లో ప్లూరల్ నెంబర్ వి లేదా థర్డ్ పర్సన్ లో ప్లూరల్ నెంబర్ దే ఇవి వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్ అనాలి. అలాగే సబ్జెక్ట్ ప్లేస్ లో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్ అంటే హీ గాని షీ గాని ఇట్ గాని నేమ్ గాని ఇలాంటివి వచ్చినప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి. ఈ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, గోపి హ్యాజ్, అభి హ్యాజ్, స్వర్ణ హ్యాజ్, వెంకట్ హ్యాజ్, కృష్ణ హ్యాజ్, గిరి హ్యాజ్, ఉపేంద్ర హ్యాజ్. ఈ రకంగా నేమ్స్ వచ్చినప్పుడు సతీష్ హ్యాజ్ ఇలాంటి నేమ్స్ వచ్చినప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ సందర్భంలో యూజ్ చేస్తారంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ అంటే ఇంతకు ముందే లేదా ఇప్పుడే లేదా ఈ మధ్యనే పూర్తయిన పనిని తెలిపినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. అంటే జస్ట్ బీన్ యాక్షన్ ఈ మధ్యనే ఇంతకు ముందే జరిగినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డాష్ ఫినిష్ మై క్లాస్ జస్ట్ నౌ నేను ఇప్పుడే క్లాస్ పూర్తి చేశాను. నేను ఇప్పుడే ఒక పని ఇంతకు ముందే కంప్లీట్ అయింది. ఇప్పుడే జరిగినప్పుడు ఈ టెన్స్ యూజ్ చేస్తాం. సో ఐ అనేది ఫస్ట్ పర్సన్ ఐ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం యూజ్ చేయాలంటే హ్యావ్ యూజ్ చేయాలి. హ్యావ్ యూజ్ చేసి V3 వెర్బ్ యొక్క మూడో రూపం రాయాలి. అంటే ఫినిష్ అనేటువంటి వెర్బ్కి ఫినిష్డ్ అనేటువంటి రాస్తే సరిపోతుంది. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై క్లాస్ జస్ట్ నౌ. అలాగే హీ డాష్ రైట్ ఏ నావెల్ రీసెంట్లీ అతను ఈ మధ్యనే ఒక నవల రాశాడు అన్నాం. అతను అనే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం యూజ్ చేయాలంటే హ్యాజ్ యూజ్ చేయాలి. తర్వాత రైట్ అనేటువంటి వెర్బ్ V3 మూడవ రూపం రాయాలి. దానికి అప్పుడు ఏమొస్తుందంటే రిటర్న్ వస్తుంది. ఈ హ్యాజ్ రిటర్న్ ఏ నావెల్ రీసెంట్లీ అతను ఈ మధ్యనే నావెల్ రాశాడు. ఈ రకంగా హ్యావ్ ఆర్ హ్యాజ్ వచ్చేసి V3 వస్తుంది. ఇలాంటి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తుంది. సబ్జెక్ట్ ఐ, యు, వి, దే వస్తే హ్యావ్ వస్తుంది. సబ్జెక్ట్ ఈ, షీ, ఇట్, నేమ్ వస్తే హ్యాజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం సేమ్ వాటిలాగానే పాజిటివ్ క్వశ్చన్ వేయాలంటే ఈ హ్యావ్ ఆర్ హ్యాజ్ యు ముందు యూజ్ చేస్తే క్వశ్చనింగ్ అవుతుంది. అలాగే నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఈ మధ్యలో నాట్ చేరిస్తే నెగిటివ్ సెంటెన్స్ ఉంది. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్. అలాగే ఈ హ్యాజ్ నాట్ రిటర్న్ ఇది నెగిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ క్వశ్చన్ వేయాలంటే ముందు ఈ నాట్ ముందు చేస్తే సరిపోతుంది. హ్యావెంట్ ఆర్ హ్యాజెంట్, హ్యావెంట్ ఆర్ హ్యాజెంట్ ముందు యూజ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ ఉంది. ఈ రకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంటుంది, తర్వాత బీన్ అనేటువంటి వర్డ్ వస్తుంది, V1 కింగ్ ఫామ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ బీన్ యూజ్ చేయాలి. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీ కంటిన్యూస్ లో బీన్ యూజ్ చేయాలి. పర్ఫెక్ట్ అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్ V3, పర్ఫెక్ట్ కంటిన్యూ అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్ బీన్ వస్తుంది. బీన్ V1 కింగ్ ఫామ్ వస్తుంది. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే to express an action began in the past and continues still present, or to express an action began in the past and going on at present. అంటే ఒక పని గతంలో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగి ఇంకనూ కొనసాగుతున్నట్లయితే అంటే ఒక పని గతంలో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగి ఇంకనూ కొనసాగుతూ ఉన్నట్లయితే ఈ టెన్స్ యూజ్ చేస్తాము. అంటే యాక్షన్ పాస్ట్ టెన్స్ లో స్టార్ట్ కావాలి, ఫ్యూచర్ లో ఎండ్ అవ్వాలి. ఒక పని గతంలో ప్రారంభం అవ్వాలి, భవిష్యత్తులో
పూర్తి అయిపోవాలి. అంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇంకనూ కొనసాగుతూ ఉండాలి. అలాంటి సందర్భంలో ఈ టెన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డాష్ టీచ్ ఇంగ్లీష్ సిన్స్ 1999. నేను ఇంగ్లీష్ అనేది 1999 నుంచి ప్రారంభించాను, ఇక్కడ బోధిస్తున్నాను. ఇక్కడ 1999 అనేది గతము, ఇప్పుడు 2025 అనేది ప్రస్తుతము. సో ఇక్కడ 1999లో ప్రారంభించాను, అప్పటి నుంచి 99, 2000, 2010, 2020, 2025 అప్పటి నుంచి ఇప్పటి వరకు పని కొనసాగుతూనే ఉంటుంది. ఈ రకంగా ఒక పని గతంలో ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నట్లయితే దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో యూజ్ చేయాలి. సో ఇక్కడ మన ఐ వచ్చింది, యాజ్ యూజువల్ ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ వస్తుంది. ఆటోమేటిక్ గా కంటిన్యూస్ కాబట్టి బీన్ వస్తుంది. తర్వాత టీచ్ అనే వెర్బ్ కి ఇన్ఫార్మ్ చేర్చాలి. I have been teaching since 1999. I have been teaching since 1999. ఇక్కడ 1999 నుండి నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను. అనదర్ ఎగ్జాంపుల్, she dash work here for 20 years. ఇక్కడ ఈమె 20 సంవత్సరాల నుండి పని చేస్తుంది. ఆమె పని చేయటం అనేది 20 సంవత్సరాల క్రితం ప్రారంభించింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు పని జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి హ్యాస్ వస్తుంది. తర్వాత బీన్ వస్తుంది. తర్వాత వర్క్ అనే వెర్బ్కి ఇన్ఫార్మ్ వర్కింగ్ వస్తుంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 20 years. ఈ రకంగా మనము ఒక పని గతంలో ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగి ఇంకనూ కొనసాగుతూ ఉన్నట్లయితే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సిన్స్ ఫర్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కంటిన్యూస్ లో వాడతాము. సో ఇక్కడ సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయము. అలాగే పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ యూజ్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ టైం అంటే కాల వ్యవధిని అంటాము. ఇది కాల వ్యవధి చెప్తుంది ఈ పీరియడ్ ఆఫ్ టైం. ఇది పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితమైన సమయం చెప్తుంది. సో ఈ సిన్స్ అను ఫర్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో యూజ్ చేస్తాం. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ రకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని ఈ రకంగా యూజ్ చేస్తాము. సో సేమ్ దీంట్లో పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అప్పుడు దీన్ని ముందు వేసుకోవచ్చు, అలాగే నెగిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు దాన్ని తర్వాత వేసుకోవచ్చు. ఇలా ఈ రకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాము. సో మిత్రులారా, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ లో మీకు 4 రకాలు చెప్పాను. సింపుల్ ప్రజెంట్ చెప్పాను, ప్రజెంట్ కంటిన్యూ చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో పాస్ట్ టెన్స్ చెప్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అదే విధంగా మీరందరూ కూడా క్లాసెస్ మిస్ కాకోకుండా చక్కగా డే 1, డే 2, డే 3 అన్ని కూడా ఫాలోఅప్ చేయండి. మీకు సబ్జెక్ట్ నేర్చుకోండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కామెంట్స్ కూడా ఇవ్వండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.